మెదక్ జిల్లా సుపరిపాలన అందించే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులతో ఈ ఆఫీస్ విధానం, అధికారుల సమయపాలన, ప్రత్యేక అధికారులు మండలాల్లో ప్రత్యేక క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా ఫైల్స్ ప్రతిదీ ఈ ఆఫీస్ విధానంలోనే రావాలని, మాన్యువల్ ఫైల్స్ చూడడం జరగదన్నారు. ఈ ఆఫీస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఈ ఆఫీస్ విధానం అనేది ఒక సమర్థవంతమైన పాలనకు దిక్సూచిగా పనిచేస్తుందన్నారు. ఈ ఆఫీస్ లో ఫైల్స్ పంపినప్పుడు అధికారుల దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ లో ఉన్నాయో అనేది స్పష్టంగా తెలుస్తుందని, అందువల్ల కలెక్టర్ తో సహా ప్రతి ఆఫీసర్ పై జవాబుదారీతనం పెరుగుతోందన్నారు. అధికారులు సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యేక అధికారులు మండలాల్లో క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. సామాజిక కార్యక్రమాల్లో సామాజిక రుగ్మతలు నియంత్రించడంలో అధికారులు పాల్గొనాలన్నారు. అధికారులందరూ తూచ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు, జెడ్పీసీఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సో ఈ వీక్ ఈ స్కూల్ పోయినారు, నెక్స్ట్ వీక్ ఇంకొక స్కూల్, నెక్స్ట్ వీక్ ఇంకొక స్కూల్, అట్లా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు, టీచర్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి. సో దట్ మనకు కావాలని అయితే ఇప్పుడు ఎవరు కూడా ఏం ఫుడ్ పాయిజనింగ్ చేయరు. బట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఏమైనా క్లీన్గా కడుగుతలేదు అవి ఉంటే కూడా మీరు వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది.